నల్లధనం బయటకు తీసి ప్రతి ఇంటికి పంచుతామని చెప్పిన మోదీ తన మాట తప్పారని చింతామోహన్ విమర్శించారు. మోడీ ప్రభుత్వం దేశంలోని సంపన్నుల కోసమే 1400 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తే మోదీ వచ్చి దానిని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఇక మోడీ 11 సంవత్సరాలుగా విదేశాలకు వెళ్తున్నా ఒక్కసారి కూడా జర్నలిస్టులను తనతో పాటు తీసుకెళ్లలేదని అన్నారు. కేంద్రంలో మోదీ పాలన, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలన రెండూ విఫలమయ్యామని చింతామోహన్ పేర్కొన్నారు. చెప్పిన మాట పూర్తిగా చెప్పాడు నరేంద్ర మోడీ గారు. రెండోది ఆయన చెప్పాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 11 సంవత్సరాలైంది. 11 సంవత్సరాల పరిపాలనలో దాదాపుగా 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. నాకు తెలిసి హైదరాబాద్ లో 5-10 మందికి కూడా వచ్చినట్లేదు. ఈ 2 నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్రామిసులు సంపూర్ణంగా విఫలమైనాయని చెప్పుకోక తప్పదు. మరి ఆయన నిజాయితీ పరిపాలన గురించి కూడా మనం మాట్లాడుతూ తప్పదు. దేశంలో బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్ని జాతీయం చేసింది ఇందిరాగాంధీ. జాతీయం చేసినటువంటి ఈ బ్యాంకుల్ని మరి నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? గత 11 సంవత్సరాల్లో 14.5 లక్షల